కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి, మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆస్తులు లాక్కోవాలి, ప్రజల కొంపలు గూలగొట్టాలి అన్న ఆలోచన చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ రోజు చేయించిన మీరు గమనించండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఎక్కడ కూడా వేటిని కూడా డిస్టర్బ్ చేయలేదు మేము. మీరు జాగ్రత్తగా చూడండి డిజైన్స్లో చుట్టుపక్కల వేటిని డిస్టర్బ్ చేయకుండా అవసరమైతే ఆ బ్రిడ్జ్లలో కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిల్లోనే పార్కులు ఆ బ్రిడ్జ్ల మీదనే ఏర్పాటు చేసి కింద మూసి నీట్గా పోయేటట్టు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం పెట్టి ప్రజల ఆస్తులు మాత్రం ఛిద్రం కాకుండా చూడమని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే అట్లే డిజైన్ చేసినాం తప్ప పేదల కడుపు కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొంపలు గుల్చేసి వాళ్ళను గోసబెట్టితే ఏం లాభం అని చెప్పి మా నాయకుడు చెప్తే ఇగో అది హైకోర్టు ముంగట డిజైన్ సాలార్జంగ్ మ్యూజియం ముంగట. అంటే ఈ రకంగా ఆ రోజు డిజైన్లు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్లు ఏది కొత్తది కాదు, నాది కాదు, నా సొంతది కాదు. ప్రభుత్వంలో ఆనాడు మున్సిపల్ మంత్రిగా మేము గీయించిన డిజైన్లు ప్రభుత్వ పైసలతోనే, నా పైసలతో కాదు, ప్రజల పైసలతోనే గీయించిన డిజైన్లు ఇవన్నీ పక్కకు వారేసిండ్రు. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చుట్టుపక్కల మీరు చూడండి మొదటి ఫేజ్లోనే 22-23 కిలోమీటర్ల ఫేజ్లోనే ముఖ్యమంత్రి గారి కన్ను 3300 ఎకరాల మీద పడ్డది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ ఇవాళ హైదరాబాద్లో? ఇంతకుముందు ఆ చెల్లె కరెక్ట్గా చెప్పింది. ఏమన్నది? అన్న మాది ఇక్కడ జీరో వాల్యూ అంట, పక్కన కోకాపేటలోనేమో 150 కోట్లకు 100 కోట్లకు అమ్ముతారంట, మాది జీరో వాల్యూ ఎట్లయితుంది అన్న, మాకు ఈడికి ఆడికి 2 కిలోమీటర్లు లేదు అని అడిగింది ఆ చెల్లె. అంటే ఎంత? 3300 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నప్పుడు కోకాపేట కాదు కాబట్టి 50 కోట్లు, 100 కోట్లు కాబట్టి 50 కోట్లు సగం వేసుకుందాం అంటే ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు. ఎవడు అబ్బ సొమ్మిది? ఇదేనా మరి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? అందుకే ఇవాళ ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాం ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. ఈ డిజైన్లన్నీ ఎక్కడ మాయమైనాయి? మరి ప్రభుత్వంలో లేవా? కొత్తగా ఇచ్చిండంటే ఎవరికో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కంపెనీ ఒక దాన్ని నిషేధిస్తే ఆ కంపెనీకి ఇచ్చిండంట 160 కోట్లు. ఏది? డిజైన్లకే. మరి డిజైన్కే 160 కోట్లు అంటే డిజైన్ చేసేటోడే 160 కోట్లు మింగిండంటే ఇక ముఖ్యమంత్రి గారి కథ ఏందో మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం కథ ఏందో మీరు ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆ రోజు గీయించిన డిజైన్లు. ఇదేది నా కవిత్వం కాదు, నా ఒక్క పైసలు లేదు ఇందులో, నా వ్యక్తిగత పైసలు లేవు. ప్రజల పైసలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మూసీ మీద ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో డిజైన్లు ఆహ్వానించి ఈ రకంగా చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రజల ఆస్తులు ధ్వంసం చేయాలని ఆలోచన చేయలేదు. కొత్వాల్ కూడా పార్కు కట్టినా, గండిపేట దగ్గర పార్కు కట్టినా, ఈ అంతర్జాతీయ డిజైన్లు చేసినా, ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా మేము ఒక్క ఇల్లు కూల్చలేదు. అట్లాగే ఇవన్నీ డిజైన్లు. దీన్ని ఇందాక నేను చెప్పిన కదా, అది కొండపోచమ్మ సాగర పైన కనబడేది 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఆడికెళ్ళి 27 కిలోమీటర్లు మనం రావల్కోల్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు పోస్తే మళ్ళీ ముత్తంగి జంక్షన్ నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఈడికి మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ప్రాజెక్ట్ని మేము 1100 కోట్లతో అనుమతిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేసిండు. ఎక్కడ 1100 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? మరి మిగతా 9,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఆలోచించండి. మరి ఆ రోజు మాకిచ్చింది ప్రతిపాదన మాది కాదు కదా, నాకో కేసీఆర్ గారికో మాకు తెలియదు కదా లెక్కలు. అధికారులను అడిగినాం ఎన్నైతే పైసలు అంటే 1100 కోట్లలో అయిపోతుంది సార్, ఆడికెళ్ళికి నీళ్లు తేవచ్చు, ఒక కొండపోచమ్మకెళ్ళి గిట్లా తేవచ్చు, గిది కథ అని మాకు చూపెట్టినారు. అదే అధికారులు కదా మళ్ళా. మరి రేవంత్ రెడ్డి గారు రాగానే సడన్గా 10 రెట్లు ఎట్లా పెరుగుతుంది? అంటే దీని వెనక ఏందన్నట్టు అర్థమైంది, పరమార్థమైంది. దీని వెనకాల దోపిడీ తప్ప. నేను అందుకే అంటున్నాం, మేము మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు, పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము ఆ సవాల్ చేయకపోతే మరి మేము ఎందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరపున? అందుకే మీకు అర్థం కావాలనే ఇదంతా చూపెడుతున్నా నేను. అట్లే ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నది. ఇది మూసీ ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలు వారుతూ పోతుందో మూసీ మీకు కనబడుతుంది.
అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా చెక్ డ్యామ్లు కూడా గ్రేడియంట్ బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం కట్టిన ఎస్టీపీలు. నేను చెప్పిన ఏమి సినిమా స్టోరీలు కాదు, ఇగో ఇవి మనం కట్టి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన ఎస్టీపీలు ఇవి. మొత్తం 31 ఎస్టీపీలు. కోకాపేటలో ఒకటి కట్టినాం, ఇక్కడ పక్కనే ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. నేను సబితక్కనే గతంలో ఇనాగరేట్ కూడా చేసినాం. 31 ఎస్టీపీలు. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి, ఇక్కడ కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం. అది కేసీఆర్ గారి విజన్. అంటే మూసీలోకి ఒక్క చుక్క నీళ్లు కూడా మురికి నీరు రావద్దు, శుద్ధి చేసిన నీరే రావాలి. తద్వారా కింద ఇందాక సోదరులు చెప్పినారు నల్గొండ పోవాలి, మనం ఎక్కడికి పోయే అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కూడా మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వాలి, వారికి కూడా శుద్ధి చేసిన నీళ్ళే కిందికి పోవాలని చెప్పి 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. కాదు, ఈ 31 ఎస్టీపీలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తాయి. ఇంకొక 31 ఎస్టీపీలకు కూడా మనమే ప్రతిపాదన పెట్టాం, రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. అమృత్ 2 స్కీమ్ కింద నేనే మున్సిపల్ మంత్రిగా ఆనాడు పోయి మీకు చూపెడతా, అది కూడా ఒక్క నిమిషం. మొత్తం 31 ఎస్టీపీలు, కెపాసిటీ 1260. చూడొచ్చు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి పర్యవేక్షించి, ఇది ఫతేనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కట్టిన ఎస్టీపీ, దగ్గరుండి పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇగో కోకాపేటలో మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఉప్పల్లో, నల్లగండ్లలో, ముల్లకత్వాలో, పాలపిట్ట దగ్గర, పాలపిట్ట పార్క్ దగ్గర, అట్లాగే పెద్ద చెరువు, ఫతేనగరు, కోకాపేట, ఇవన్నీ కూడా 31 ఎస్టీపీలు. ఒక్క నీటి చుక్క కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మురికి నీరు అనేది ట్రీట్ చేసిన తర్వాతనే మూసీలోకి వదలడానికి కట్టించింది మొత్తం కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇందాక నేను చెప్పింది. అగో తెలంగాణ MA&UD మినిస్టర్ కేటీ రామారావు మీట్స్ హర్దీప్ సింగ్ పూరి. దేనికి? ఇక చూడండి, ఇక్కడ ఒక నిమిషం. 2వ ఫేజ్ అమృత్లో కూడా మాకు అక్కడ రాసింది చూడండి. 2వ ఫేజ్ అమృత్లో మాకు మరొక 62 ఎస్టీపీలు కావాలి. మాస్టర్ ప్లాన్లో 62 ఉన్నాయి, మేము 31 కడుతున్నాము. ఇంకొక 31కి మీరు అనుమతి ఇవ్వండి. ఫేజ్ 1 31 STPs వుడ్ బి టేకెన్ అప్ ఎట్ ₹3,800 crore. 3 STP ప్యాకేజెస్ ఆర్ అండర్ టెండర్ స్టేజ్ అని చెప్పి మిగతా వాటికి డబ్బులు ఇవ్వండి అని అమృత్ స్కీమ్లో కూడా 2వ దశ కోసం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆనాడే మొత్తం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తే మొన్నవి మంజూరు వచ్చినాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు నేను చేసినా అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అవి కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. మనం చేసిన ప్రభుత్వం